లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా ఉన్నత అధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కలెక్టర్పై దాడి ఘటనలో కుట్ర చేశారని నరేందర్ రెడ్డిపై పోలీసులు అభియోగాలు మోపారు. భారీ బందోబస్తు మధ్య వికారాబాద్ నుంచి కొడంగల్ కోర్టుకు పట్నం నరేందర్ రెడ్డిని తీసుకొచ్చారు పోలీసులు. జరిగిన సంఘటన ఆ సంఘటన ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు మాత్రమే. దాంట్లో నరేందర్ రెడ్డి గారు కుట్ర చేసి కానీ ఆ దాడికి నేతృత్వం వహించడం కానీ దాడిలో పార్టిసిపేట్ చేయడం కానీ జరగలేదనే విషయం కోర్టు వారి దృష్టికి చాలా స్పష్టంగా చేయడం జరిగింది. కోర్టు వారు మేము చెప్పిన అంశాలను పూర్తి స్థాయిలో రికార్డు చేసుకోవడం జరిగింది. అయితే ఇంకొక అంశం ఏంటంటే పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకొచ్చిన సందర్భంలో చట్టంలో ఏం ప్రొసీజర్ ఉన్నది, పోలీసు వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అనే విషయంలో కూడా, అరెస్ట్ కార్డు ఎగ్జిక్యూషన్ విషయంలో కూడా, దగ్గర బంధువులకు ఇంటిమేషన్ ఇచ్చే విషయంలో కూడా పోలీసు వాళ్ళు ఎటువంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోలేదు. వారి దగ్గర బంధువులకు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్న విషయం కూడా ఇంటిమేషన్ చేయలేదు. అరెస్ట్ కార్డు కూడా ఎవరో ముక్కుమక్కని వ్యక్తి తెలికిన దీనికి ఇచ్చిండ్రు. మరి ఎటువంటి చట్ట ప్రకారం ప్రొవైడ్ చేసే కాగితాలు నరేందర్ రెడ్డి గారిని ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే విషయాలు కూడా నరేందర్ రెడ్డి గారికి తెలిపలేదు. కేసుకు సంబంధించిన ఎటువంటి పేపర్లు కూడా ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు చట్ట ప్రకారము ప్రొసీజర్ ఫాలో కాలేదనే అంశం కూడా కోర్టు వారి దృష్టి తీసుకోబడింది. కోర్టు గారు అవన్నీ రికార్డు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది మేము అడిగిన అంశాల మీద. అల్టిమేట్ గా సరే జరిగిన సంఘటన తీవ్రత దృష్ట్యా నరేందర్ రెడ్డి గారి మీద ఉన్న అంశాల విషయం కాకుండా సంఘటన తీవ్రత దృష్ట్యా అధికారుల మీద దాడి జరిగిన అంశాన్ని కోర్టు వారు కన్సిడర్ చేసుకుంటారేమో రిమాండ్ను యాక్సెప్ట్ చేయడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీ కూడా. ఇంకొక అంశం నరేందర్ రెడ్డి గారికి ఆరోగ్య దృష్టిలో ఉంచుకొని వారికి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ఉన్నది. అది కోర్టు వారు అంగీకరించేసి జైలు సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. నిరంతర మెడికల్ నిఘా ఉండాలి, సరి అయిన మందులు వారికి అందుబాటులో ఉంచాలన్నది. అదేవిధంగా కూడా భోజనం నిన్న ఎవరైతే ఈరోజు రిమాండ్ అయ్యారో వారందరికీ కూడా ఇంటి నుంచి భోజనం పంపించే విధంగా అలో చేయమని కూడా సూపరింటెండెంట్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పోలీసు వారు చెప్పిన ప్రకారం చెర్లపల్లి జైలుకి తీసుకుపోతామన్నారు. మరి వాళ్ళు చెప్పేది ఒకటి చేస్తున్నది ఒకటి. చెర్లపల్లి జైలు తీసుకుపోతారా, లేకపోతే పరిగి జైలు తీసుకుపోతారా, సంగారెడ్డి జైలు తీసుకుపోతారా? పోలీసు వారు మాకు బయటకు వచ్చినాక మీరు ఈ జైలు తీసుకుపోతారు, ఎందుకంటే మేము మందులో తీసుకుపోయేది ఉంటుంది, భోజనం తగ్గిన తీసుకుపోతాం, కోర్టు వారు ఆర్డర్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది అంటే చెర్లపల్లి తీసుకుపోతామని చెప్పింది. కాబట్టి చెర్లపల్లినే మనం అనుకుంటాం. వికారాబాద్ డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం కేబీఆర్ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్ డీటీసీ సెంటర్ కు తరలించారు. అక్కడే దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ తో ఫోన్లో ఏం మాట్లాడారని ప్రశ్నించారని తెలుస్తోంది. అనంతరం పరిగి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు.